హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్. మీకు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈరోజు చైనా మార్కెట్లో చాలా వరకు మార్కెట్లో అంటే రైతులు అనేది 1,80,00,000 ఎకరాలలో పంట దెబ్బతిన్నది. అంటే మొక్కజొన్న కానీ, పత్తి కానీ, మిరప కానీ అన్ని రకాల పంటలు. అంటే ప్రపంచంలో 2 దేశాలు మాత్రమే విపరీతంగా పండించే పంటలు మిరప. అది 2 మాత్రమే. అది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, తర్వాత చైనా. ఈ 2 దేశాలు మన దేశం నుంచి కొన్ని దేశాలకు మనం పంపిస్తాం, వాళ్ళు కొన్ని దేశాలకు పంపిస్తారు. వాళ్ళ కాడ సరిపోక వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీ తేజ, మన దగ్గర ఉన్న తేజ వెరైటీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. దాని గురించి సపరేట్గా మనం పూర్తి విశ్లేషణ ఒక వీడియోలో చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈరోజు అయితే మాత్రం మనం చెప్పుకునేది 1,80,00,000 మార్కెట్లో నిజంగా దెబ్బతిన్నదా, అవన్నీ వీడియో రూపంలో స్కిప్ చేయకుండా చూడండి. 1 by 1 వస్తూ ఉంటుంది. చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు తెలిసిన విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మిరప వేయాలా వేయకూడదా, పొగాకు వేయాలా వేయకూడదా, మిరప వేయడం వల్ల ప్రయోజనం ఎంత ఉంటుంది, సపరేట్ ఒక వీడియో చేద్దాం. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. 1,80,00,000 ఎకరాలలో మిరప దెబ్బతిన్నది. చైనా రైతులు అక్కడ వ్యాపారస్తులకైతే అమ్మడం లేదంట. మనకున్న సమాచారం తేజ మార్కెట్ ప్రస్తుతానికైతే టైట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. భారీగా పెరగకపోవచ్చు, పెరిగినా కొంచెం తక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా పోయిన శుక్రవారం నాడు దగ్గర 83 మందికి పైగా గాయపడి శక్తివంతమైన సుడిగాలి నుండి ఇంకా కోలుకుంటున్న హెజ్ నగరాన్ని కూడా భారీగా వర్షపాతం తాకింది. హెనాన్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం, తుఫాన్, రెడ్ అలర్ట్గా కూడా జారీ చేయబడ్డాయి. జియాలు నది హెచ్చరిక స్థాయిని మించిపోవడంతో ప్రాంతీయ ప్రభుత్వ జలవనరుల విభాగం మంగళవారం అత్యవసర ప్రతిస్పందన స్థాయిని పెంచింది. హెనాన్ యొక్క 112 మిలియన్ అంటే 18 మిలియన్ ఎకరాల కంటే ఎక్కువ సాగు చేసిన భూమిలో చాలా వరకు నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అయితే చాలా ప్రాంతాల్లో శరదృతువు పంటల విత్తనాల నిర్వహణలో క్లిష్టమైన దశలో ఉన్నాయని జిన్హువా చెప్పారు. అంటే మనకు వాళ్ళు చైనా దాంతో మనకు పంపించిన దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని మనము మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా భవిష్యత్తులో భారీగా పెరగవచ్చా అంటే చెప్పలేం, పెరిగే అవకాశాలు కనిపించవచ్చు. ఎలా ఉంటుంది పరిస్థితి, ఏ విధంగా ఉంటుంది, ఖచ్చితంగా వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. తెలియని రైతు మిత్రులు కూడా మిరప వేయాలనే ఆశతో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుందైతే నేనైతే భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చాలా వరకు మనం చేసే వీడియోలు చాలా యూజ్ఫుల్ వీడియోలే వస్తూ ఉంటాయి. 1,80,00,000 ఎకరాలు ఫస్ట్ పాయింట్ చూసుకుంటే చాలా వరకు పంట అయితే మాత్రం ఘోరంగా దెబ్బతిన్నది. ఘోరంగా అంటే చాలా ఘోరంగా దెబ్బతిన్నది. అంటే ఎంతవరకు అని అంటే వాళ్ళు మనకు చెప్పుకోలేని విధంగా, అంటే పత్తి కానీ, జొన్న కానీ, ఇంకా మిరప కానీ విపరీత, అంటే తేజ మన కాడున్న కారం అనేది వాళ్ళ సాయిల్లో వేస్తే రాదంట. మన కాడిది చాలా వరకు ఘాటు వస్తుందంట, చాలా టేస్ట్ ఉంటుందంట. వాళ్ళ దేశంలో వేసిన కారం అనేది చాలా వరకు టేస్ట్ఫుల్గా ఉండకపోవచ్చని వాళ్ళు మనకు చెప్తున్న సమాచారం. మనకు అందిన సమాచారం అయితే ఆ విధంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో ఎటువంటి మార్పులు రావచ్చు, మార్కెట్ పెరిగిద్దా అంటే ప్రస్తుతానికైతే మాత్రం 2,000 డిమాండ్గా ఉంది. అంతకుముందు అడగని వాళ్ళు కూడా ఏమన్నా సరుకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, ఖచ్చితంగా తీసుకుంటాం అనే వాళ్ళు కూడా చాలా వరకు వస్తూ ఉన్నారు. చాలా వరకు అడుగుతూ ఉన్నారంట. ఈ 2-3 రోజులలో చాలా వరకు డిమాండ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి కూడా వ్యాపారస్తులు అందరూ కూడా సిండికేట్లోనే ఉన్నారు. పెరిగినా సరే పెంచకపోవడం, అన్ని దాచిపెట్టుకోవడం, ఇంకా ఎగుమతి ఇచ్చినా సరే వాళ్ళు దాన్ని అలాగనే అనగబెట్టి ఇంకా రేటు పెంచుకోవాలి, నష్టాలన్నీ కవర్ కావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే అలాగనే ఉండొచ్చు అని అనుకుంటున్నారు. నా అంచనా ప్రకారం ఓన్లీ తేజ వరకు నాకున్న సమాచారం 22,000 టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. 22,000 పక్కా టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తేజ అనేది విపరీతంగా మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ దేశాల్లో 1,80,00,000 ఎకరాలలో పంట దెబ్బతిన్నది కాబట్టి అన్ని రకాల పంటలకు చాలా వరకు మొక్క అనేది చచ్చిపోయింది. నీరు చచ్చిపడి దగ్గర
3 అడుగుల స్టేజ్లో చాలా వరకు అనేది పంట అయితే మాత్రం చాలా వరకు నాశనమైంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం పూర్తి సమాచారం అనేది మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు మిరప వేయొచ్చా వేయకూడదా ఇంకా వేయాలనే ఆశతో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి, మీకు పూర్తి సమాచారం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.